హాయ్ వ్యూయర్స్, ఇవాళ మనం హిస్టెక్టమీ గురించి మాట్లాడుకుందాం. యూట్రస్ రిమూవ్ చేయటాన్ని హిస్టెక్టమీ అంటారనమాట. హిస్టెక్టమీ ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే గర్భసంచికి క్యాన్సర్ ఉన్నప్పుడు, లేదు సర్వైక్స్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఓవరీస్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కంపల్సరీగా గర్భసంచి తీయాల్సి ఉంటుంది. అది కాకుండా ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు చాలా ఉన్నా, లేదంటే పెద్ద సైజుగా ఉన్నా, బాగా బ్లీడింగ్ అవుతున్నా, కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా గర్భసంచి తీయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఓవేరియన్ సిస్ట్ అంటే సైజ్ పెద్దగా ఉండి వాటితో పాటు గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక కండిషన్ ఉందన్నమాట. అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, దాన్ని కూడా తీయాల్సి వస్తుంది. వీటితో పాటు పిఐడి అంటాం. అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చి మెడిసిన్స్తో తగ్గకుండా అక్కడ కూడా గడ్డలు ఏర్పడిపోయి మొత్తం అతుకులు ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా హిస్టెక్టమీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్నిసార్లు ఎమర్జెన్సీ హిస్టెక్టమీ అని అంటాం అన్నమాట. ఎమర్జెన్సీ హిస్టెక్టమీ ఆర్ పెరిపాటమ్ హిస్టెక్టమీ అంటే ఏంటంటే సిజేరియన్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే తల్లి ప్రాణం రక్షించడం కోసం హిస్టెక్టమీ చేయాల్సి వస్తుంది. ఇంకొకసారి ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ కిందకున్నప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదన్నమాట. అప్పుడు కూడా హిస్టెక్టమీ చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఈ మధ్య నంబర్ ఆఫ్ సిజేరియన్స్ ఎక్కువయ్యి అడ్హెరెంట్ ప్లాసెంటా అంటున్నాం. సో ఈ అడ్హెరెంట్ ప్లాసెంటా ఉన్నప్పుడు కూడా గర్భసంచిని ఉంచడానికి కుదరదన్నమాట. దానివల్ల తల్లికి చాలా ప్రాణ ప్రమాదం దాకా రావచ్చు. కాబట్టి హిస్టెక్టమీ చేయటం కంపల్సరీ అవుతుంది. దీన్ని ఆబ్స్టెట్రిక్ ఆర్ ఎమర్జెన్సీ హిస్టెక్టమీ అని అంటాం. మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఆన్సర్ చేస్తాం.